Hello everyone, welcome back to our channel. So today we are going to see about the sampling methods and how many types of sampling methods we have. The sampling methods are of two types. We already learned about what is the population and what is the sample. If you have not watched the video, I will give the link in the description box so you can freely access it and watch it. And the sampling methods are of two types. Sampling methods అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. కానీ మనం ఈరోజు క్లాస్లో మాత్రం ప్రాబబిలిటీ శాంప్లింగ్ గురించి మాత్రం నేర్చుకోబోతున్నాం. తర్వాత క్లాస్లో మనం నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ గురించి నేర్చుకుందాం. అండ్ దిస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఈజ్ అగైన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఈ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో ఇంకా 4 టైప్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. The first one is simple random sampling. This is already you are familiar with in your degree. And the second one is stratified random sampling. And the third one is cluster random sampling. And the fourth one, which is the last one, that is systematic random sampling. These are the 4 types. And now let us see what are the non-probability sampling. And these are also further divided into 4 types. The first one is convenience, and the second one is purposive, third one quota sampling, and the last one is snowball. సో మనం ఈరోజు క్లాస్లో మాత్రం ఈ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి, వాటి యొక్క 4 టైప్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రాబబిలిటీ శాంప్లింగ్ మనకి పేరులోనే ఉంది ప్రాబబిలిటీ అని. ఈ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మొత్తం ప్రాబబిలిటీ పైనే బేస్ అయ్యి ఉంటుంది. We also know what is a probability, which is nothing but the randomness, uncertainty. మనకి తెలియకుండా random గా జరుగుతుంది అది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take here. ఇప్పుడు మనం ఒక కాయిన్ అనేది టాస్ చేసాం. whenever we toss a coin, ఒక కాయిన్ ని ఫ్లిప్ చేసినప్పుడు ఏమవుతుంది? we have a 2 outcomes. దానిపైన హెడ్, టెయిల్, బొమ్మ ఆర్ గొలుసు. కానీ మనకి కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు ఇప్పుడు హెడ్డే వస్తుంది, టెయిలే వస్తుంది అని ఏమైనా తెలుస్తుందా? నో, రైట్? వీ డోంట్ నో విచ్ సైడ్ ద కాయిన్ విల్ టర్న్, రైట్? ఏ బొమ్మ వస్తుందో గొలుసు వస్తుందో మనకు తెలియదు. సో ఇలాంటి ర్యాండమ్నెస్ కలుపుకోవడానికే మనకి ప్రాబబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, రైట్? The probability sampling is nothing but every unit or individual has an equal chance of being a sample. Sample గా చూస్ చేసుకోవడానికి ప్రతి పాపులేషన్ లో ఉన్న ప్రతి ఒక్క యూనిట్ కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కాయిన్ ది తీసుకున్నాం. కాయిన్ ది తీసుకున్నప్పుడు మనకి ఏంటి అవుట్కమ్స్? హెడ్, టెయిల్, రైట్? అండ్ వి నో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫార్ములా. Number of favorable outcomes by total number of outcomes, which is nothing but favorable number of outcomes by number of outcomes. This is the formula. సో మనం కాయిన్ టాస్ చేసినప్పుడు ఏమవుతుంది? హెడ్ రావడానికి ఛాన్స్ ఎంత? 1/2, which is nothing but the 50% chance. And tail రావడానికి ఎంత? That is also 1/2, which is nothing but 50-50 chances. హెడ్ రావడానికి 50% ఛాన్స్, టెయిల్ రావడానికి 50% ఛాన్స్. అంటే ఏమన్నట్టు? whenever we flip a coin, there is an equal chance for the outcomes to be chosen as a sample. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. every unit or individual has an equal chance of being a sample. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డయాస్ ఉంది. మనం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడినప్పుడు కానీ, లూడో ఆడినప్పుడు కానీ మనం డయాస్ యూజ్ చేస్తాం కదా. డయాస్ అనేది 6 ఫేసెస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 and 6. అండ్ వీ డోంట్ నో whenever we throw a dice, we don't know which side it will occur. ఏ సైడ్ వస్తుందో తెలియదు. 1 పడుతుందో తెలియదు, 2 పడుతుందో తెలియదు, 3, 4, 5, 6. we don't know. It's a random one, right? సో 1 రావడానికి 1/6 ఛాన్స్, 2 రావడానికి 1/6, 3 రావడానికి 1/6, 4 రావడానికి 1/6, 5 రావడానికి 1/6, 6 రావడానికి 1/6, which is nothing but each side of the dais
has an equal chance of being occur when we throw a dice. అట్లనే ఇక్కడ మనం ఒక పాపులేషన్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ let me take here some population. ఇక్కడ నేను ఈ పాపులేషన్ అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 10 మెంబర్స్ పాపులేషన్ సైజ్ తీసుకున్నాం. సో ఇక్కడ ప్రతి ఒక్క మెంబర్, ప్రతి ఒక్క యూనిట్, దీనికి మనకు టోటల్ పాపులేషన్ సైజ్ ఎంత 10. దీనికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది, ఈ ఇండివిజువల్ పాయింట్కి, ఈ ఇండివిజువల్ పాయింట్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది, ఈ ఇండివిజువల్ పాయింట్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఈ పాపులేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి ఈక్వల్ ఛాన్స్ అని ఉంటుంది శాంపుల్గా తీసుకోవడానికి. దిస్ ఈస్ నథింగ్ బట్ ద probability sampling. I hope you have understood it. The probability sampling is nothing but every individual or every unit has an equal chance of being a sample. ఇప్పుడు నేను ఇక్కడ శాంపిల్ డ్రా చేస్తాను. ఈ ప్రతి ఒక్క యూనిట్ ఈ పాపులేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది అనమాట శాంపిల్గా చూస్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇదే చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ది శాంపిల్ అండ్ దిస్ ఇస్ ది పాపులేషన్. ఇప్పుడు పాపులేషన్గా ఇది అనుకుంటే ఈ ప్రతి ఒక్క వాటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది కదా టు బి టేకెన్ యాజ్ అ శాంపిల్, రైట్? దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది probability sampling. And now let us go into the different types of probability sampling. మనకు 4 types of probability sampling ఉంది కదా, ఆ 4 types ఏంటో వన్ బై వన్ చూద్దాం. The first one is simple random sampling. Simple random sampling. ర్యాండమ్గా శాంపిల్స్ని చూస్ చేస్తే కనుక సింపుల్ ర్యాండమ్ సాంప్లింగ్ అని అంటాం, పేరులోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది పాపులేషన్, ఓకే? అండ్ ఈ పాపులేషన్లో మనం ర్యాండమ్గా చూస్ చేసుకోవచ్చు ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ చూజన్ ది శాంపిల్ దిస్ yellow one and green and this one. ర్యాండమ్గా చూస్ చేస్తున్నాం శాంపిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ we can draw like this. 1 2 3 4 5 6 7 8. దీని నుంచి, ఈ పాపులేషన్ నుంచి నేను ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నాను ఏదో ఒక random, which is nothing but each individual unit in this population has an equal chance of being sampled. ఇక్కడ మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే లాటరీ. మనం లాటరీ కనుక వేసినప్పుడు, లాటరీ అనేది షాపింగ్ మాల్స్లలో మనం వేస్తూ ఉంటాం, టెంపుల్స్లలో. అప్పుడు ఏమవుతుంది, చాలా మంది లాటరీ వేస్తారు, దాంట్లో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది, ర్యాండమ్గా ఎవరో ఒకరికి వస్తుంది కదా. ఇన్ ది సేమ్ వే ద సింపుల్ ర్యాండమ్ శాంపుల్. ఇక్కడ ఏమవుతుందంటే బయాస్ అనేది ఉండదు, ఎందుకంటే ర్యాండమ్గా చూస్ చేస్తున్నాం. దెర్ ఈస్ నో హ్యూమన్ బయాస్ ఇన్ ది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, which is nothing but there is an equal chance for each individual population to be chosen as a sample. And now let us go into stratified random sampling. Stratified random sampling lo em chestamante, first we will take one population, oka population తీసుకుంటాము. Let us take our population తీసుకుంటాం. ఈ పాపులేషన్ ని స్ట్రాటమ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది పాపులేషన్. ఈ పాపులేషన్ మొత్తాన్ని మనం స్ట్రాటమ్స్ గా డివైడ్ చేస్తాం. దిస్ ఇస్ వన్ స్ట్రాటమ్
and this is another stratum and this is another stratum. ఈ stratum గా డివైడ్ చేసిన తర్వాత ఈ stratum నుంచి అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ దిస్ stratum, ఇది ఫస్ట్ stratum అనుకోండి, ఇది సెకండ్ stratum, ఇది థర్డ్ stratum. ఈ ప్రతి ఒక్క stratum నుంచి అట్లీస్ట్ వన్ ఎలిమెంట్, ఇది శాంపుల్. ఫస్ట్ ఏం చేస్తాము, పాపులేషన్ ని stratum గా డివైడ్ చేస్తాము. stratum గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క stratum నుంచి అట్లీస్ట్ వన్ ఎలిమెంట్, అంటే ఫస్ట్ stratum నుంచి ఒక ఎలిమెంట్, సెకండ్ stratum నుంచి ఒక ఎలిమెంట్, థర్డ్ stratum నుంచి ఒక ఎలిమెంట్, అట్లీస్ట్ ప్రతి ఒక్క stratum నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఉండేటట్లు శాంపుల్ లో తీసుకుంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్. ఇలా అనేది శాంపుల్ ని చూస్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్ట్రాటమ్ గా ఎలా డివైడ్ చేస్తాం మరి పాపులేషన్ ని? ఇప్పుడు పాపులేషన్, లెట్ us take, we divide into stratum based on a factors. ఏమేం ఫ్యాక్టర్స్ తీసుకుంటాం? ఫర్ సపోజ్ మేల్, ఫీమేల్, జెండర్ ప్రకారంగా చూసుకుంటాం. ఇప్పుడు జెండర్ అనే ఫ్యాక్టర్ ఉంది. ఈ జెండర్ ఫ్యాక్టర్ లో మేల్, ఫీమేల్ and other gender, we have transgenders, right? The other gender, or else let us keep OT. ఇప్పుడు మనం this stratum belongs to male and this stratum belongs to female and this stratum belongs to other gender. సో ప్రతి ఒక్క stratum అనేది homogeneous. ఓన్లీ ఫస్ట్ stratum లో మేల్స్ మాత్రమే ఉంటారు. In this stratum, the stratum will be homogeneous and second stratum kuda homogeneous, only inlo females matram untaru. And in the third stratum we have other gender. This is the homogeneous. But if you see, within the stratum there is a homogeneity, but across the stratum there is a heterogeneity. Across the stratum ante first stratum lo males untaru, so vaalla yokka mentality different untundi when compared to the other stratum, females యొక్క mentality వేరే ఉంటుంది. సో if you take the within the stratum there is a homogeneous, but across the stratum there is a heterogeneous. And first population తీసుకుంటాము. పాపులేషన్ ని stratum గా డివైడ్ చేస్తాము. stratum గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క stratum నుంచి అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ కనీసం శాంపుల్ లో ఉండేటట్టు మనం శాంపుల్ ని తయారు చేస్తాం, కలెక్ట్ చేస్తాం. This is nothing but about stratified random sampling. Now I will give you one example that you can easily understand. So first ఇది అనేది పాపులేషన్ మనకి. సో ఈ పాపులేషన్ లో ఏముంది? మేల్, ఫీమేల్. This population consists of the gender male and female. సో మనం స్ట్రాటాని ఎలా డివైడ్ చేస్తాము? మేల్, ఫీమేల్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ we will convert the population into stratums, into different stratums. So we have divided into stratums. Two stratums గా డివైడ్ చేస్తాం. One is female and the other is male. తర్వాత ఏం చేస్తాము? స్ట్రాటమ్స్ గా డివైడ్ చేసిన తర్వాత మనం శాంపుల్ తీసుకోవాలి. సో ప్రతి ఒక్క స్ట్రాటమ్ నుంచి అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఉండేటట్టు శాంపుల్ ని తీసుకోవాలి. సో ఇఫ్ యూ సీ, ఈచ్ స్ట్రాటమ్ దర్ షుడ్ బి వన్ ఎలిమెంట్ ఇన్ ది శాంపుల్. సో ఈ స్ట్రాటమ్ నుంచి మనం 3 యూనిట్స్ తీసుకున్నాం. అండ్ ఫ్రమ్ దిస్ స్ట్రాటమ్ వీ హ్యావ్ చూజ్డ్ 3 samples. So stratified random sampling lo at least one unit should be selected from each strata. This is about stratified random sampling, and we will see the another example for stratified random sampling that you can easily understand. Ikkada manaki population undi chudandi. These are the animal population we have. So we have divided into stratum. First stratums గా డివైడ్ చేయాలి కదా టోటల్ పాపులేషన్ ని. సో ఈచ్ స్ట్రాటమ్ గా డివైడ్ చేశారు. సో వీ హ్యావ్ 10 స్ట్రాటమ్స్ ఇన్ దిస్. 10 స్ట్రాటస్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 and 10 స్ట్రాటమ్స్ వీ హ్యావ్. ఈ 10 స్ట్రాటమ్స్ నుంచి మనం శాంపుల్ ఏం తీసుకోవాలి?
ప్రతి ఒక్క స్ట్రాటమ్ నుంచి అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉండాలి. సో ఈ స్ట్రాటమ్ నుంచి ఒక ఎలిమెంట్ చూస్ చేసుకున్నాం, అండ్ ఈ స్ట్రాటమ్ నుంచి ఒక ఎలిమెంట్, అండ్ ఈ స్ట్రాటమ్ నుంచి ఒక ఎలిమెంట్, థర్డ్ స్ట్రాటమ్, ఫోర్త్ స్ట్రాటమ్ నుంచి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఫిఫ్త్ స్ట్రాటమ్ నుంచి 1 ఎలిమెంట్, అండ్ సిక్స్త్ స్ట్రాటమ్ నుంచి 1 ఎలిమెంట్, సెవెంత్, ఎయిత్, అండ్ ఎన్ని స్ట్రాటమ్స్ ఉంటే అన్ని స్ట్రాటమ్స్ నుంచి అట్లీస్ట్ 1 ఎలిమెంట్ శాంపుల్లో ఉండేటట్టు చూసుకోవాలి. బికాస్ ది శాంపుల్ షుడ్ బి ద representative of the population. Hope you understand about the stratified random sampling. And now let us go into cluster random sampling. So cluster random sampling లో ఏం చేస్తామంటే ఫస్ట్ పాపులేషన్ ఉంటుంది కదా, ఎప్పుడు క్లస్టర్ ర్యాండమ్ శాంప్లింగ్ యూజ్ చేస్తామంటే మనకి పాపులేషన్ అనేది చాలా లార్జ్ ఉన్నప్పుడు. If the population is large, then we use the cluster random sampling. ఈ పాపులేషన్ లార్జ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ లార్జ్ ఉన్న పాపులేషన్ని మనం క్లస్టర్స్గా డివైడ్ చేస్తాం. దిస్ ఇస్ 1 క్లస్టర్, దిస్ ఇస్ 1 క్లస్టర్, దిస్ ఇస్ 1 క్లస్టర్, అండ్ దిస్ ఇస్ 1 క్లస్టర్. ఈ క్లస్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్స్ ద పాపులేషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్, దెన్ ఈ క్లస్టర్ ఇప్పుడు క్లస్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. ఈ క్లస్టర్స్ నుంచి ర్యాండమ్గా ఏదో ఒక క్లస్టర్ని చూస్ చేసుకోవాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ యూ వాంట్, దాట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ యూ నీడ్ టు చూస్. దట్ ఈస్ నథింగ్ బట్ ది క్లస్టర్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇప్పుడు మనం లార్జ్ పాపులేషన్ నుంచి 4 క్లస్టర్స్ చేసాం. ద పాపులేషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 క్లస్టర్స్, 1, 2, 3 and 4. Then we will apply the simple random sample technique and we choose the clusters. So నేను ఇది అనేది ఫస్ట్ క్లస్టర్ అనుకుందాం, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ క్లస్టర్ అనుకుందాం. సో ఇప్పుడు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి నేను సెకండ్ అండ్ థర్డ్ క్లస్టర్ అనేది తీసుకున్నాను. దీస్ ఆర్ చూజన్ ఫర్ ది శాంపుల్. ఈ బిగ్ పాపులేషన్ నుంచి ఈ శాంపుల్ని చూస్ చేశాను. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ క్లస్టర్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఏం చేసాం మనం, ఫస్ట్ పాపులేషన్ని స్ట్రాటాగా డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us డివైడ్ దిస్ పాపులేషన్ ఇంటూ 3 స్ట్రాటాస్. 3 స్ట్రాటాస్గా డివైడ్ చేసి దీంట్లో నుంచి శాంపుల్ చూస్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేసాం, ప్రతి ఒక్క స్ట్రాటమ్ నుంచి ఒక ఎలిమెంట్ కంపల్సరీ ఉండాలి, రైట్? ఇన్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ జస్ట్ వీ హ్యావ్ లెర్న్డ్. బట్ ఇక్కడ క్లస్టర్ ర్యాండమ్ శాంప్లింగ్లో పాపులేషన్ని క్లస్టర్స్గా డివైడ్ చేసి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి క్లస్టర్స్ని చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ సెకండ్ క్లస్టర్, థర్డ్ క్లస్టర్ చూస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, హియర్ ది శాంపిల్స్ ఆర్ బీయింగ్ చూస్డ్ ఓన్లీ ఫ్రమ్ ది సెకండ్ క్లస్టర్ అండ్ ది థర్డ్ క్లస్టర్. It does not contain the observation from the first cluster and the fourth cluster. కదా, ఇక్కడ ఓన్లీ సెకండ్, థర్డ్ యొక్క క్లస్టర్స్ నుంచి తీసుకున్న అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ప్రతి ఒక్క స్ట్రాటమ్ నుంచి ఒక ఎలిమెంట్ని చూస్ చేసుకుంటున్నాం, రైట్? Did you got the difference? And I hope you have understood what is the stratified random sampling and the difference between this and cluster random sampling. So let us see an example first so you can easily understand. So this is the population we have. These are nothing but the average number of students taking admission into MSc in Hyderabad city. Hyderabad city lo what is the average number of students, those who are taking admission in MSc and PG or whatever we see. ఎంతమంది తీసుకుంటున్నారు హైదరాబాద్ సిటీలో అడ్మిషన్ అనేది. హైదరాబాద్ సిటీలో మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. వీ హ్యావ్ plenty of colleges, which is nothing but the population is so large. So that why we have used the cluster random sampling. So ఈ డేటాని చాలా కాలేజెస్ నుంచి మనం ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి డేటా కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. సో దాట్స్ వై ఇక్కడ పాపులేషన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకి హైదరాబాద్ సిటీలో చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నుంచి తీసుకున్న డేటా ఇది.
for example. Okay, then we divide this population into clusters. So if you see, this is one cluster, and this is another cluster, and this is another cluster, and this is another cluster. కొన్ని కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం క్లస్టర్స్లో. ఈ క్లస్టర్స్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని క్లస్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి నేను కాలేజ్ 1 అండ్ కాలేజ్ 3 సెలెక్ట్ చేసుకున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ యూ హ్యావ్ ఓన్లీ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ కాలేజ్ 1 అండ్ కాలేజ్ 3. ఇక్కడ కాలేజ్ 2 నుంచి మనకి శాంప్లింగ్ తీసుకోలేదు, కాలేజ్ 4 నుంచి శాంప్లింగ్ తీసుకోలేదు. డిడ్ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాటిఫైడ్ అండ్ క్లస్టర్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. స్ట్రాటిఫైడ్ లో ఇప్పుడు ఇదే స్ట్రాటిఫైడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సపోజ్ దిస్ ఇస్ ది స్ట్రాటిఫైడ్, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ నౌ స్ట్రాటిఫైడ్ అనుకుంటే ఇదొక స్ట్రాటమ్, ఇదొక స్ట్రాటమ్, ఇదొక స్ట్రాటమ్, ఇదొక స్ట్రాటమ్. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి కాలేజ్ 1 నుంచి అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉండాలి, కాలేజ్ 2 నుంచి అట్లీస్ట్ 1 ఎలిమెంట్, కాలేజ్ 3 నుంచి ఒక ఎలిమెంట్, కాలేజ్ 4 నుంచి ఒక ఎలిమెంట్. లెట్ మీ డ్రా హియర్. ఇదనేది శాంపుల్ అనుకుంటే దీంట్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. లెట్ us suppose I have taken this first person from college 1 and college 2 నుంచి ఈ పర్సన్ ని చూస్ చేసుకున్నాం, కాలేజ్ 2. ఓకే, అండ్ కాలేజ్ 3 నుంచి ఒక ఎలిమెంట్ 3, అండ్ కాలేజ్ 4 నుంచి ఒక ఎలిమెంట్, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటమ్, రైట్? అంటే ప్రతి ఒక్క స్ట్రాటమ్ నుంచి ఒక ఎలిమెంట్ కంపల్సరీ ఉంటుంది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. కానీ అదే కనుక మీరు క్లస్టర్ శాంప్లింగ్ లో చూస్తే ఇక్కడ ఓన్లీ మనం కాలేజ్ 1 అండ్ కాలేజ్ 3. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఎలిమెంట్స్ డస్ నాట్ కంటైన్ ద అబ్జర్వేషన్, the sample does not contain the each element from all the clusters. It only contains the selected observation from the selected clusters. It only contains the observation from the selected clusters. ఓన్లీ మీరు సెలెక్ట్ చేసిన క్లస్టర్స్ నుంచి మాత్రమే అబ్జర్వేషన్స్ ఉంటాయి, శాంపిల్స్ ఉంటాయి అని అర్థం. దిస్ ఈస్ అబౌట్ ది cluster random sampling and the difference between the stratified and cluster random sampling. And the last one we will see about the systematic random sampling. So systematic random sampling ఏంటంటే, if we take the population like this, మనం స్కూల్ పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి. Let us take the school population.